ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం నందు జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ జనవరి 9వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సంక్రాంతి సంబరాలను ప్రారంభోత్సవం చేస్తారన్నారు. 12వ తేదీన ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు హాజరవుతారన్నారు. సంక్రాంతి సంబరాలను ఈ నెల 13, 14, 15 తేదీలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, వాటితో పాటు మన ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇంటింట స్వదేశీ ప్రతి ఇంటి స్వదేశీ నినాదంతో పాటు ఈ సంవత్సరం వందే మాతర గీతం 150వ సంవత్సర ఉత్సవాలు దేశాన్ని ఐక్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఆవశ్యకతను తెలియజేసేలాగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. సంక్రాంతి వస్తేనే జీవీఎల్ గారు కనబడుతున్నారు. మిగిలినప్పుడు ఉండలేదు. గతంలో అయితే ఎన్నో సమస్యలు వైజాగ్ లో పరిష్కరించారు. ఆయన దేశంలో జరుగుతున్న విషయాలన్నిటి మీద కూడా క్రోడీకరించి ముందు ఇది అది మనతో పాటుగా కృష్ణకుమార్ రాజు గారి పక్కన ఇండియన్ ఐడల్గా ప్రఖ్యాతిగాంచినటువంటి కారుణ్య గారు ఇక్కడ ఈ సమావేశాన్ని కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న సందర్భంలో వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. గత 2 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సాంప్రదాయాన్ని ఇక్కడ మరొకసారి కొనసాగించాలని, విశాఖ వాసులకి వినోదాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను మరి ఇక్కడ ఒక వేదికగా చేసి చూపించాలని చెప్పి చేసిన ప్రయత్నం సఫలీకృతమైన దృష్ట్యా పెద్ద ఎత్తున ఈసారి కార్యక్రమాన్ని ప్లాన్ చేయటం జరిగింది. ఈసారి సంక్రాంతి విశాఖపట్నంలో, అందులో ఏయూ గ్రౌండ్స్లో ముందుగా రానుంది. పండుగ 14, 15, 16 తారీఖుల్లో తేదీలో అయినప్పటికీ ఈ కార్యక్రమాలని ఈ నెల 9వ తేదీ నుంచే ప్రారంభించడం జరుగుతోంది. దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, మాజీ ఉపరాష్ట్రపతి, తెలుగు సాంప్రదాయాలకు మారుపేరైనటువంటి గౌరవ వెంకయ్యనాయుడు గారు మరి 9వ తేదీ శుక్రవారం ఈ మొత్తం కార్యక్రమాలకి ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరవటం జరుగుతుంది. అలాగే ఈ నెల 12వ తేదీ గౌరవ గవర్నర్ ఒడిస్సా ఖమ్మంపాటి హరిబాబు గారు, వారిక్కడ గతంలో విశాఖపట్నం వాసే కాకుండా విశాఖ పార్లమెంటు ప్రతినిధిగా సేవలందించినటువంటి కె హరిబాబు గారు కూడా ఈ కార్యక్రమాలకి హాజరవటం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రముఖ ప్రజాప్రతినిధులు కాకుండా అలాగే స్థానిక ఎంపీలను, ఎమ్మెల్యేలను, అలాగే ఇతర ప్రజాప్రతినిధులను, అలాగే ప్రభుత్వ అధికారులను అందరినీ కూడా ఈసారి భాగస్వామ్యాలని చేసే ఒక చిన్న ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాం. అనేక మంది కళాకారులు ఇక్కడ ఈ వేదిక నుంచే, ఏయూ గ్రౌండ్ నుంచే దీనిలో పార్టిసిపేట్ చేయనున్నారు. గత సంవత్సరం కూడా కారుణ్య గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఉర్రూతలూగించారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల్ని. అదే విధమైనటువంటి వినోదాన్ని తప్పనిసరిగా మరొకసారి కారుణ్య గారు, ఇతర అనేక మంది సింగర్స్ కూడా రానున్నారు. ప్రముఖ సింగర్స్ అయినటువంటి మోహన భోగరాజు గారు కానివ్వండి, రోహిత్ గారు కానివ్వండి, ఇంకా అనేక మంది, అలాగే ప్రముఖ సినీ నటులు, సినిమా స్టార్, సూపర్ స్టార్ ఒక సమయంలో అయినటువంటి సుమన్ గారు కూడా ఈ కార్యక్రమాలకి రోజు రావటం జరుగుతుంది. ఇంకా అనేక మంది కళాకారులు, సినీ ప్రముఖులు
ఈ కార్యక్రమాలకు హాజరవుతారు. సో విశాఖ వాసులంతా కూడా మరి చాలా నెలలుగా నన్ను అనేక మంది అడుగుతున్నారు, మళ్ళీ ఈసారి కూడా సంక్రాంతి వేడుకలు సంబరాలు నిర్వహిస్తారా అని. ఒక రకంగా చెప్పాలంటే వారి కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని, ఈ సంప్రదాయాన్ని కొనసాగించేటువంటి మరి ప్రయత్నం మరొకసారి చేస్తున్నాం. విశాఖ వాసులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ పల్లె వాతావరణాన్ని, అద్భుతంగా ఒక పల్లె వాతావరణాన్ని సృష్టించి అన్ని మన కళలు ఏవైతే ఉన్నాయో, జానపద సాంస్కృతిక కళలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఇక్కడే వేదికగా జరపటమే కాకుండా భోగి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. పెద్దలు వెంకయ్య నాయుడు గారు వచ్చిన రోజు గణేష హోమంతో ఈ కార్యక్రమాలకి మొత్తం కూడా శ్రీకారం చుట్టాలని, అలాగే ఒకరోజు ఇక్కడ చండీ హోమం కూడా చేయాలనేటువంటి ఆలోచన చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆ భగవంతుడి సంకల్పంతో, ఇక్కడ స్థానికుల సహకారంతో, పెద్దల యొక్క ఆశీర్వచనంతో ఇదంతా చాలా చక్కగా మరొకసారి జరగాలని, ఆ దేవదేవుడి ఆశీస్సులు విశాఖ వాసులందరికీ ఉండాలని తెలియజేస్తూ నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పటికే పెద్దల్ని ఎవరైతే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారో గౌరవ వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి, అలాగే గవర్నర్ హరిబాబు గారి గురించి ప్రస్తావించాను. ఇతర పెద్దలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అది త్వరలోనే కన్ఫర్మ్ అయిన తర్వాతే తెలియజేయటం జరుగుతుంది. 13, 14, 15 పండుగ తేదీల్లో రావాల్సిందిగా మరి కొందరిని కూడా కోరటం జరిగింది. అది రానున్న రోజుల్లో వివరాలు తెలియజేస్తాం. ఒక ముఖ్యమైనటువంటి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తుంటే నాకు ఇది చెప్పవలసిన అవసరం కనిపించింది. పండుగ వాతావరణంలో అందరూ వచ్చి ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయం గడిపి వెళ్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ ఒక రాజకీయవేత్తగా మాకు ప్రజలకి దీనికి ఉపయోగపడే విధంగా కూడా కొంత సమాచారం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన కలిగి గత సంవత్సరం ఫైనాన్షియల్ అవేర్నెస్